నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెజ్జు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెజ్జు దుర్గాప్రసాద్ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైసీపీ ఉద్యమం ఆగదు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసగించిన కూటమి పార్టీలకు బుద్ధి చెప్పడానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవం. డిగ్రీ పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కొత్త మధుబాబు. భారతీయ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. స్థానిక వాకర్స్ అసోసియేషన్ భవనంలో శనివారం స్వర్గీయ వెజ్జు వెంకటేశ్వర నాయుడు కుమారుడు వెజ్జు దుర్గాప్రసాద్ చే వెజ్జు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీఎంపీడబ్ల్యూఏ వారి సహకారంతో తాడేపల్లిగూడెం పురుగుల మందుల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్, విజయవాడ హెల్ప్ హాస్పిటల్ చే 418 మందికి వివిధ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 25 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా యాంజియోగ్రామ్ హెల్ప్ హాస్పిటల్స్ విజయవాడ వారిచే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వైద్య శిబిరాన్ని ప్రారంభించి సమాజానికి ఇలాంటి హెల్త్ క్యాంపులు అవసరమని చైర్మన్ వెజ్జు దుర్గాప్రసాద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, కొలనువాడి పెదకృష్ణంరాజు, గట్టి మాణిక్యాలరావు, తిరుమళ్ల సూరిబాబు, నరసి సోమేశ్వరరావు, ఎస్ కోటేశ్వరరావు, షేక్ బాజీ, ముద్దాల వెంకట రామారావు, కర్రి రాజారావు, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, చాపల రమేష్, కాజులూరి దుర్గామల్లేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరు, హెల్త్ హాస్పిటల్ విజయవాడ నుండి పెద్ద ఎత్తున నిపుణులైన డాక్టర్ల బృందం, సిబ్బంది పాల్గొన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. దాన్ని క్యాన్సర్ టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా మరి చేయించే విధంగా ఇవాళ, ఎందుకంటే అన్ని కల్తీ ఆహారం తిని మరి రోగాలు చిన్న పిల్లలు కూడా రోగాలు పాలవుతున్న సందర్భంలో ఏదైనా క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లో అయితే క్యూరబుల్ కాబట్టి ఇది ఇక్కడికి తీసుకొచ్చి ఈ వ్యాన్ అందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మరి దుర్గాప్రసాద్ గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇవాళ మన ఒక విలేజ్లో టెస్ట్ చేస్తే 100 మంది చేస్తే 12 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అంటే దీనికి కేవలం ప్లాస్టిక్ వాడకం, అంతేకాదు కల్తీ ఆహారం దీనికి కారణం. దీన్ని మనందరూ కూడా నియంత్రించాలి. జబ్బు వచ్చాక వైద్యం చేయకుండా జబ్బు రాకుండా మనందరూ కూడా ఏం చేయాలో ఆలోచన చేయమని ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా మన ప్లాస్టిక్ వినియోగంలో కానీ మన మంచినీరుని మనం కలుషితం చేయకుండా ఉండడంలో కానీ ఎవరూ సహకరించట్లేదు. మనకి మరి జీవనదిగా ఉన్న గోదావరి జలాలు మనం తాగే అవకాశం ఉన్నా ఈ ఊళ్ళో మురుగు నీరుని చెత్తనంతా తీసుకెళ్ళి కాలువని ఒక మురుగు కాలువగా చేసే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు జరిగినప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా సిల్ట్ తీయించి ఆ నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టాం. కానీ పూర్తిగా అవ్వలేదు. దానికి మీ అందరూ సహకరించండి. జబ్బు వచ్చిన తర్వాత మన వైద్యుడి దగ్గరికి వెళ్తాం కంటే అసలు వైద్యుడి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే మన జబ్బు రాకుండా ఉండాలి. ఇలాంటి వైద్య శిబిరాలను కూడా వాడుకుని మనకున్న ఎక్కువ చేస్తున్నారు ఫ్రీగా. దానికి 2000 రూపాయలు టెస్ట్ తీసుకుంటారు. ఈసీజీ తీస్తున్నారు. అదేవిధంగా చెవి, గొంతు, ముక్కు అన్ని రకాల ఏర్పాటు చేశారు. మెగా శిబిరంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు అభినందన తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.
ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకు ఎప్పుడు దుర్గాప్రసాద్ క్యాకేషన్ ఏదో ఊళ్ళో ఉన్నప్పుడు లేదా రానప్పుడు తప్ప ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి సేవా కార్యక్రమాలు మాత్రం మనం మిస్ అవ్వకూడదు, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నిజంగా ఇంటికాడ చాలామంది జనం ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు బాధపడతారండి. దానికోసం కొంచెం ఆలస్యమైంది, అందరినీ క్షమించమని కోరుకుంటూ మిగతా కార్యక్రమాలు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ శిబిరాన్ని మీరు అందరూ వాడుకుంటారని ఆశిస్తూ చాలా మనం జీవిస్తున్న జీవనశైలిలో మన తిండి వల్ల ప్రతి మనిషికి కూడా ఏదో రకరకాల అనారోగ్య కారణాలు వస్తాయి. ఇది మరి వైద్యం చాలా ముఖ్యం. ఎందుకంటే హాస్పిటల్ జీవించుకుంటే ఎంత ఇబ్బందో మనకు తెలిసిన విషయం కాంగ్రెస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అటువంటి దృష్టిలో పెట్టి పెట్టుకోవడం కదా. మరి ఒక ప్రసాద్ చక్కటి కార్యక్రమం ఈరోజు అన్ని రకాల టెస్టులు ఉచితంగా, ఎందుకంటే జనరల్ టెస్ట్ లాగా క్యాన్సర్ దగ్గర నుంచి హార్ట్ దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి కళ్ళతో సహా మంచి ఆలోచించేందుకు నేను ముందుగా ప్రసాద్ని అభినందిస్తాను. ఎందుకంటే మన ఎటువంటి సేవా కార్యక్రమమే భవిష్యత్తులో మనం కాపాడతాం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తి నాయుడు గారు చాలా కష్టజీవి. నాయుడు గారు అందరం కూడా కింద స్థాయి నుంచి కష్టపడి రూపాయి కూడా సంపాదించి కట్టుకోవడమే. అందుకని ధర్మం కూడా చేయాలి ఆలోచన మరి రాముడు ప్రసాద్ సాధించింది. అందరం కూడా మనం సాయం వచ్చిన మంచి కార్యక్రమం ప్రజలు ఉపయోగపడే కార్యక్రమం చేసి ప్రజలకి సమాజంలో ప్రజలు ఎవరైతే బడుగు వర్గాలు మిడిల్ క్లాస్ వర్గాలు బిలో పౌరులు ప్రజల్ని ఆరోగ్య కార్యక్రమం చేసి అయ్యా మన పేరుకి మన తండ్రి గారి పేరు కూడా గౌరవం అటువంటి మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు రాబోయే ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చేసే కాకుండా తండ్రి గారు ఆయన ఇచ్చారు కాబట్టి కంపెనీ కార్యక్రమాలు. వెజ్జు ఫౌండేషన్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు వారి ఆధ్వర్యంలో మరియు హెల్ప్ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో విజయవంతంగా జరుగుతుంది. ఇందులో జిల్లా పురుగుమందుల ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, అలాగే స్థానిక తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఈ శిబిరంలో హెల్ప్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 2D ఎకో ఈసీజీ టెస్టులు చేయడం జరిగింది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి వారు విజయవాడ వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా వారికి యాంజియోగ్రామ్ టెస్టులు కానీ స్టంట్లు కానీ బైపాస్లు కానీ చేసే వెసులుబాటు కల్పించడం జరిగింది. అలాగే ఆశ్రమ హాస్పిటల్లో వైద్యులచే ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ మరియు రక్త పరీక్షలు, బీపీ, షుగర్, థైరాయిడ్ మొదలైన వ్యాధులకు ప్రముఖ వైద్యులచే ఈరోజు ఇక్కడ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ధ్వజమెత్తారు. ఉంగుటూరులో వైసీపీ ఆధ్వర్యంలో డిఎస్సి అవకతవకతలను నిరసిస్తూ చేపట్టిన రిలే దీక్షలు శనివారం 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన వాసుబాబు మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తులో చెలగాటమాడటం సరికాదన్నారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. డిఎస్సి అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి నిజ నిరూపణకు సిద్ధం కావాలని వాసుబాబు సవాల్ విసిరారు. కార్యక్రమంలో భీమడోలు, గణపవరం వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు రావిపాటి సత్యశ్రీనివాస్, దండు రాము, ఎంపీపీలు కనుమల రామయ్య, అర్ధవరం రాము, గంటా శ్రీలక్ష్మి, నాయకులు ఎలిశెట్టి పాపారావు, బాబ్జీ, పెనుగొండ బాలకృష్ణ, వెజ్జు వెంకటేశ్వరరావు, ముళ్లగిరి జాన్సన్, తొమ్మగుంట రంగా, ఇంజేటి నీలిమ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్త ప్రజలు, రైతులు, ఒకరికన్నా చెప్పుకుంటే రంగాల్లో కూడా ఇవాళ నిర్వీర్యమై ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఇది ఏదైతే ఈ రిలే దీక్ష ఉందో ఇది ప్రత్యేకంగా డిఎస్సి మీద, నిరుద్యోగ యువత మీద, ఫీజు లిమిట్ మీద పెట్టడం జరిగింది.
అసలు డిఎస్సి గురించి ఒకసారి చూస్తే సుమారు 50,000 ఉద్యోగాలు ఇస్తామే రాగానే మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలకి డిఎస్సి ఇచ్చి అందులో అక్రమాలతోటి అంటే అనుమాయులకి ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే కొంత ఉద్యోగాలు బేరసారాలతోటి కొన్ని ఉద్యోగాలు ఆ యువకుల పాదయాత్రల్లో వారితో పాటు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి ఆఖరికి రమ్మీ అంటారు, ప్యాకెట్లో రమ్మీ గేమ్ అంటారు, దాన్ని కూడా అది ఆడిని గెలిచిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చి దానికి కూడా ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి పార్టీ లీడర్లని ఏదైతే ఈ హాకీకి సంబంధించినటువంటి ఫెడరేషన్ అని, ఫుట్బాల్ ఫెడరేషన్ అని, వాలీబాల్ ఫెడరేషన్ అని రకరకాల ఫెడరేషన్లు ఉంటాయి. స్టేట్ లెవెల్లో వాళ్ళకి చైర్మన్లు ఉంటారు. ఆ చైర్మన్ని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఏ పార్టీ అయితే ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ చైర్మన్ ద్వారా వాళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి వాళ్ళని మరి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. నిజంగా స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ రాష్ట్ర అంటే జిల్లా లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ అక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు. బంగారు పథకాలు ఇస్తారు, వెండి పథకాలు ఇస్తారు, రజిత పథకాలు ఇస్తారు. తర్వాత స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వాడతారు. వాడిన తర్వాత అందులో రావచ్చు లేకపోవచ్చు, వేరే పార్టిసిపేట్ చేస్తారు, సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి. ఆ స్పోర్ట్స్ కోట 2% 3% దానికి ఎలిజిబుల్. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి వీళ్ళని తీసుకొచ్చి, అంటే పాదయాత్రలు ఎవరైతే జనం లేదు కాబట్టి ఒక 50 మందిలో 25 మందిలో 100 మందిలో ఆయన కవర్తో కంటిన్యూగా మాట్లాడుకుని మీకు ఆఖరిలో మీకు ఏదో చేసి పెడతాం గవర్నమెంట్ వచ్చాక అని మాట ఇచ్చి ఈరోజు ఈ ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి తప్పుడు మార్గంలో కలిగినటువంటి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సిలో అక్రమాల గురించి చెప్పాలంటే ఇవాళ పేపర్ స్టేట్మెంట్ గురించి తెలిసిపోతుందండి. ఏంటంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటేనండి, మన 2025 డిఎస్సిలో ఏ జీవోలు అయితే డిఎస్సి కోసం ప్రవేశపెట్టారో ఆ జీవోలు ఇప్పుడు పనిచేయమంటండి. అంటే ఆ జీవోలు ఏంటంటే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఆ 2 జీవోలు ఆ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఆ జీవోలు ఈ డిఎస్సి వర్తించంట. కొత్తగా డిఎస్సి వేస్తారండి. బలాలు అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారని, డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుందట. ఆ జరిగేటువంటి ఎగ్జామ్ కి గతంలో ఉన్నటువంటి జీవోలు వర్తించమని చెప్తున్నారు. అంటే కొత్త జీవోలు ఇస్తారట. అంటే దాని ఉద్దేశం ఏంటండి, జీవో నెంబర్ 4, 47 ద్వారా అక్రమాలు జరిగినాయి. ఆ విషయంలో సందేహం లేదు. మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిగా తయారు చేశారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి, డిబేట్ కూర్చుందాం అని మంత్రి లోకేష్ గారు చెప్పడం, దానికి మన నాయకులు కౌంటర్ ఇవ్వటం, మన కౌంటర్ ఇచ్చిన తర్వాత అటు నుంచి ఎన్కౌంటర్ చేయడానికి ఒక కౌంటర్ కూడా రావట్లా. అంటే ఆ దమ్ము అటుపక్కన నాయకులు లేదు. లోపాలు ఏం జరిగింది అన్నది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎలా జరిగింది అన్నది వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ముందు రాలేని పరిస్థితి. విద్యా వ్యవస్థలో సమగ్రమైన మార్పులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు, జగనన్న గోరుముద్ద, పుస్తకాలు కానీ, రన్నింగ్ టాయిలెట్స్ కానీ, విద్యా వ్యవస్థ స్టాండర్డ్స్ పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని పథకాన్ని కాటపెట్టి ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి అందరికీ ఎంతమంది అంతమంది ఇస్తానని చెప్పి ఈరోజు మళ్ళీ అలా మోసం చేయటం, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పడం, దాన్ని చెల్లించకపోవడం, అలాగే నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 ఇస్తానని చెప్పి ఆ హామీని కూడా తొంగడం జరుగుతుంది. మనం ఎవరు వెంట నడుస్తున్నాం, మన నాయకుడు ఎలాగా ఏ విధంగా ఉన్నాడు అని ఈ వేళ మన జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ మేము వాసుబాబు గారి నియోజకవర్గం అంటే ఫస్ట్ అనే మాట, అటువంటి ఎమ్మెల్యే మళ్ళీ జీవితంలో మీరు ఎక్కడ చూడలేరు అనే ఏకైక ఫస్ట్ వర్డ్ వచ్చింది వాసుబాబు గారి గురించి. ఎందుకంటే అది ఒక వ్యక్తి గురించి అన్ని వర్గాలకు సంబంధించిన వారు మాట్లాడుతున్నారు అంటే ఆ యొక్క నిబద్ధత చాలా తక్కువ మంది ఉంటారండి. అది నిలబెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో. కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విలువలను కాపాడుకుంటూ
అదేవిధంగా ఏ విధంగా కుటుంబ విలువలు కాపాడి పైకి వస్తున్నారో ఆయన వచ్చారో కార్యకర్త కూడా అదే విధంగా వచ్చి మనందరూ కూడా అండగా ఉంటాం మనకు ఒక అదృష్టాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతుందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. 2 ఏళ్ల పాలన కూటమి ప్రభుత్వం విజయాలు, సంక్షేమం, అభివృద్ధి పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలో పట్టణ కమిటీ అధ్యక్షులు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో 8వ వార్డులో పెంటపాడు మండల పరిమళ్లలో మండల శాఖ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాలన్నారు. కూటమిలో చిన్న ఇబ్బందులు ఉన్నా ఎన్నికల సమయంలో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభం మురళి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పాతురి రాంప్రసాద్ చౌదరి, ఎరుబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, కాకర్ల సుభద్ర, గురుజి సూరిబాబు, అచ్యుత సత్యనారాయణ, ఇమ్మంది లక్ష్మయ్య, చింతకాయల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మీరందరూ ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుస పెట్టి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఈ పథకాలన్నీ కూడా ఇచ్చుకుని వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఆయన ఫస్ట్ నుంచి ఆ కార్యక్రమంలో ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాప్యపు వితంతు పెన్షన్లు 4000, వికలాంగ పెన్షన్లు 6000, డయాలసిస్ పేషెంట్లకి 10,000, బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకి 15,000. ఇలాగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద అమౌంట్లు ఎక్కడా కూడా లేవు. ఆర్థిక స్థితి ఇలా ఉన్నా ఈ కార్యక్రమం అత్యద్భుతంగా 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ ముఖాల్లో వెలుగులు చూడాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం. అలాగే తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా వేళ 15,000 రూపాయల చొప్పున డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. అదేంటి 15,000 అంటున్నారు, మాకు 13,000. స్కూల్ అభివృద్ధికి 2,000 తీసుకుని 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అమ్మఒడి పేరుతో గతంలో ఒక్కళ్ళకే ఇచ్చేవారు. ఈవేళ అలాంటిది అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని అంటే అది ఎంత భారం అయినా సరే వాగ్దానం చేసాం కాబట్టి చేయవలసింది. స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సులు ఫ్రీగా నడిపే పరిస్థితి ఈ ఆర్టీసీ బస్సుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పే విధంగా వాళ్ళందరూ ప్రయాణించే విధంగా చెప్పినట్లుగా మేము అప్పట్లో చెప్పినప్పుడు జిల్లాలోనే చెప్పాం. కానీ ఆయన పెద్ద మనసు చేసుకుని రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా సరే ఫ్రీ అని చెప్పి పెట్టడం జరిగింది. డోర్ టు డోర్ కూటమి ప్రభుత్వం యొక్క పథకాలని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ప్రజలు ఎవరైతే పథకాలు తీసుకుంటా ఉన్నారో, పరిపాలన దృష్టి పెట్టారో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి పథకాలు ఎలా వస్తున్నాయి, అన్ని పథకాలు అందరికీ వస్తున్నాయా లేదా, ఏదైతే డెవలప్మెంట్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందని చెప్పేసి ప్రజలను అడగమని అడుగుతూ ఉంటే మేము బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు వెళ్తా ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంచేతంటే ప్రశాంతమైన వాతావరణంలో
ఒక చక్కటి చంద్రుడు లాంటి పరిపాలన జరుగుతూ ఉంది, చల్లని పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి అటు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏదైతే కరెంటు సబ్సిడీలు కానీ అనేక రకమైన కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పెన్షన్స్ వస్తూ ఉన్నాయి, హౌసింగ్ స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. అలా అన్ని రకాల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ సమపాలనలో జరుగుతూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం. అటు పోలవరం కానీ, ఇటు అమరావతిని కానీ, మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. యువత ముందుకెళ్తా ఉన్నారు. ఎవరింటికి వెళ్ళినా కూడా మంచి ప్రభుత్వం అంటున్నారు. మేము అనుకున్న మాటలు కాదు, ప్రజల నుంచి వస్తున్న మాట. ప్రతి ఇంటికాడ కూడా ఒక పెన్షన్ అనో, లేదంటే తల్లికి వందనమనో, లేకపోతే ప్రతి ఒక్కరి ఇంటికి లబ్ధి చేకూరుతుందని చెప్పి అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలే కాదు, చెప్పని వాగ్దానాలు కూడా చేశారు. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి అనుకూలంగా తీసుకెళ్లడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదని చెప్పి తెలియజేసుకున్నా. పట్టిసీమ ప్రాజెక్ట్ ఆ రోజు ఎందుకు అన్నారు. ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ లేకపోతే కృష్ణా జిల్లా ఈ పాటికి చాలా దారుణంగా ఉండదు. ఒక పంటే పండేది కృష్ణా జిల్లాలో. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్లే 2 పంటలు పండుతున్నాయి, చేపల చెరువులు వస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కూడా మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ చెప్పారు. సూపర్ 6 గా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు ఇచ్చారో అన్ని అంశాలను కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. 1-2 అంశాలని చంద్రబాబు నాయుడు గారు రానున్న 1-2 నెలల్లో ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మెగా డిఎస్సీలు అవకతవకలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏదో ధర్నాలు చేస్తున్నారు. ధర్నాల్లో ఎవరు కూర్చుంటున్నారా అంటే ముసలా మొతకే కూర్చుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కరుడు కట్టే కార్యకర్తలు కూర్చున్నా కానీ తప్పించి ఎవరో కూడా యువత కానీ, విద్యార్థులు కానీ కార్యక్రమం వచ్చి రావడం లేదంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోకేష్ బాబు గారు చాలా ట్రాన్స్పరెన్సీగా కార్యక్రమం అమలు చేశారు. ఇప్పటికే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అందరూ కూడా ఉద్యోగాల్లో కొలువులు తీరే ఉన్నప్పుడు మీరు ఏదో ఇవాళ మీరు మీ ఉరుకుని కాపాడడానికి ప్రయత్నంగా మెగా డిఎస్ఎల్ అవకతవకలు జరిగాయి, లోకేష్ బాబు రాజీనామా చేయాలని మీరు అక్కడ ధర్నా చేసినంత మాత్రం ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇప్పుడైనా వాస్తవాలు గ్రహించని తెలియజేసుకుంటూ డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో పోలీస్ సైలెన్స్ సెంటర్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారంకి 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు రూరల్ మండల అధ్యక్షుడు చిట్టూరి బాపన్న ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని నాయకులు ఈ శిబిరంలో దీక్షలో కూర్చున్నారు. వారికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పూలమాల వేసి శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ డిఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రూపాయి కూడా విదారించకుండా యువతను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. శిబిరంలో వైసీపీ నాయకులు గుండెమోగుల నాగు, గుండెమోగుల బల్సులు, కైగాల శ్రీను, భాస్కర్ రెడ్డి, తానేటి అజయ్, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులకు అన్యాయం జరిగిందో, అలాగే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది ఇప్పటి వరకు ఆ బకాయిలన్నీ కూడా స్కూల్లో కాలేజీలో వేయిపోవటం వల్ల విద్యార్థులు ఎంతో అవస్థలు పడుతున్న దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మెల్లవచ్చే కార్యక్రమం చేపట్టే విధంగా ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులుగా కాకుండా ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మాయమాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా, అలాగే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడలేదో వాళ్ళందరికీ సాంఘీభావం తెలిపే విధంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులకి వాళ్ళకి అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాం. ఇవన్నీ చేస్తా ఉంటే కూడా ఇవాళ డిఎస్సి జరిగిన అక్రమాల మీద ఇవాళ ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో, ముఖ్యమంత్రి గారు తనయుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ బాబుని రాజీనామా చేయమని ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్లు లేకోకుండా డిఎస్సిలో అన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మీరు స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చినట్టుగా ఉద్యోగం ఇచ్చారో ఇవ్వలేదా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అంతేగాని లేని ఉన్నట్టు లేనట్టుగా మీరు చెప్పడం అది భావ్యం కాదు. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే నీట్ విద్యార్థులు 20 లక్షల మంది
ఇవాళ ఏదైతే ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అయ్యారో అందులో అవకతవకలు జరిగినాయని సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయిందని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయటం వాస్తవమా కాదా? సిబిఐ ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ లో నీట్ మీద వేయటం వాస్తవం కాదా అవునా? అలాగే ఆ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ రాజీనామా చేయటం అవునా కాదా? ఇవాళ డిఎస్సి మీద ఇన్ని అవకతవకలు జరిగినాయని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్లతో చూపిస్తే మీరు ఇప్పటి వరకు రాజీనామా చేయకోకుండా ఏవో మాటలు సాగులు చెప్పే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా విద్య విషయంలో ఈ రాష్ట్ర మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా అతను రాజీనామా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. భవిష్యత్తులో భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి మరి వాళ్ళ యొక్క ఆశయాలకి అనుగుణంగా లేకుండా విద్యని ఎలా పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వందుమాగులకు పంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది చాలా తీవ్ర పరిణామం. అతి చిన్న సంస్థగా ఎదిగి ఇవాళ ఈ దేశ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించే స్థాయికి మరి వెళ్ళారు. అదే స్థాయిలో పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఈ మంత్రి కూడా లోకేష్ రాజీనామా చేయాలి అని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల ఆదేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది వారసలేక ఇది ఇప్పుడు ఉధృతం అవుతుందనే ఉద్దేశంతో నిన్న విజయవాడలో ఒక ఎమ్మెల్యేలా కాకుండా ఒక గూండాగా ప్రవర్తిస్తూ నిరాధ్యక్షనే జనంతో 10 మందితో వెళ్ళి దాన్ని పాడు చేయడం జరిగింది. ఇలాగ మీరు ఆపితే ఆగి ఉద్యమం కాదు ఇది. మెరక నుంచి పల్లాన్ని నీరు ఆపడం ఎంత కష్టమో ఈ ఉద్యమాన్ని ఆపడం కూడా అంతే కష్టం. రానున్న రోజుల్లో ఇంకా ఉద్యమం ఉధృతం చేసి నారా లోకేష్ రాజీనామా చేసేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని కోరుకుంటూ స్థానిక శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి పాల్గొని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ సాంకేతిక నిపుణులుగా తయారైన ఇంజనీర్లు వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యంతో ఉండాలన్నారు. అనంతరం కళాశాల ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన రాపర్ల ప్రసన్న కుమార్కు బంగారు పథకాన్ని ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు సివిల్లో నేతల తేజస్వి, త్రిపులిలో నూలి వాసవి, నాగశ్రీ వర్షిని, మెకానికల్లో చిక్కాల విజయకుమార్, ఈసీఈలో రత్నాల పాప, ఈసీటీలో మానేపల్లి అక్షయ, సిఎస్సిలో తరగళ్ల అఖిల స్వాతి, సిఎస్టీలో యు సుప్రియ, ఏఐఎంఎల్లో బండి పూర్ణ, శ్రీ శైలజ, సిఏఏలో ఉదూరి శ్రీనివాస్, ఎంబీఏలో అచ్యుత చంద్రికలకు బంగారు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఏఎస్ఎం టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ సిఈఓ రవీంద్ర శ్రీకాంతన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఖిల్ రవీంద్ర, కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ రాంబాబు తదితరులు ప్రసంగించారు. It's an absolute pleasure to be here on this momentous 5th graduation day after becoming autonomous of this premier institution. Sri Vasavi Engineering College, established 2.5 decades earlier, has been standing as a beacon of academic distinction, integrity, and holistic student development. Over these years, this institution has earned to be a sterling reputation for its
forward-thinking approach, empowering the students and the youth of generations so far, and to reach their highest potential and shaping them into the industry-ready professionals. I want to place on record my heartfelt appreciation for the visionary leadership to the President and the Board of Management and all functionaries of this great institution. 40 సంవత్సరాలు జాబ్లో కానీ సొంతంగా ఏదైనా కంపెనీ పెడతంలో కానీ మన ఉన్నది టైము ఈ 40 సంవత్సరాల్లో మీ ఇక్కడ చేసిన కృషి ఇంకా కొత్త కొత్త పరిజ్ఞానం అంటే ప్రపంచం అంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్తుంది. మనం నేర్చుకున్నప్పుడు ఒక టెక్నాలజీ, తర్వాత జాబ్ చేసేటప్పుడు ఒక టెక్నాలజీ, వేరు చేసేటప్పుడు టెక్నాలజీ మారుతుంది. అటువంటి టెక్నాలజీలో మీరు ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుని అలాగే మీరు పనిచేసే కంపెనీల్లో కానీ అలాగే సొంతంగా కానీ మరింత అభివృద్ధిలోకి వెళ్తూ అంచెలంచెల వారిగా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని వెళ్తారని ఆ విధంగా మీరు చేస్తారని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తూ మీకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్స్కి పేరు తీసుకొస్తూ మా సంస్థ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ. Dear graduating students, today you are closing one chapter of your life. From tomorrow, the world will expect you to make your own decisions, take responsibility for your choices, and build your own identity. The world you are entering is very different from the world in which many of us began our careers. Artificial intelligence and emerging technologies are changing the way we work and live. But I want to remember something very important. Technology will change, jobs will change, and industry will change. But qualities such as integrity, hard work, courage, and competition and willingness to learn will never become outdated. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం ద్వారకానగర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలను శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్సెట్టి శ్రీనివాస్ ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి చందనంతో అలంకరణ చేశారు. ఆలయ కమిటీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న తిరుపతి, పెద్ద తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న అనుభూతి ఈ ఆలయంలో కలుగుతోందని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి పవిత్ర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించే అవకాశం కల్పించడం తాడేపల్లిగూడెం ప్రజలకు మహాభాగ్యమని పేర్కొన్నారు.
దేవాలయాల ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ గౌరవ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, పుల్లాబాబి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, వేర్ల కృష్ణ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పసుమర్తి రామలక్ష్మణ్, చాపల రమేష్, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రోత్సవాలకి మమ్మల్ని కూడా పిలిచి స్వామి వారి యొక్క మాకు ఆయన ఆశీస్సులు ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. తిరుమలలో ఏ రకంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ పవిత్రోత్సవాలు చేయడం చాలా గొప్ప విషయం. చాలా చోట్ల వెంకటేశ్వర దేవాలయాలు ఉన్నప్పుడు కూడా కుంజిరిపల్లిలో వెంకటేశ్వర గుడిలో జరిగినట్టుగా వేరే చోట్ల ఇంకా జరిపించట్లేదు. ద్వారకా తిరుమలలోనూ అదే పెద్ద తిరుపతిలోనూ ఉన్నట్టుగా పవిత్రోత్సవాలు జరిపించుకుంటున్నారు ఆయన ఇక్కడ. మరి ఉత్సవాలన్నీ బాగా చేసి శక్తిని మరి భగవంతుడు ఇవ్వాలని, దీన్ని ప్రజలందరూ సహకరించాలని, ఎవరైతే ఈ కార్యక్రమాలకు సహకరించే దాతలందరూ కూడా ఆయుష్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశ. ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్త నిరసన జైల్ భరో కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ విగ్రహం నుండి పెంటపాడు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్లా పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణులు మాట్లాడారు. ఆగస్టు 10న తాడేపల్లిగూడెం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, యువత, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను, దేశంశెట్టి సతీష్, పోతి శ్రీను, తంగేటి శ్రీను, వడిసెల శ్రీను, పి అప్పారావు, బర్లా బాలాజీ, పెనగంటి దుర్గా, ప్రతివాడ నాగేంద్రబాబు, తెల్లి రాజేష్, పి వరప్రసాద్, కరెడ్ల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న సందర్భంలో, బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్న సందర్భంలో 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ వాడిని పొమ్మని ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి, ఈ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు ఈ నెల 10వ తారీఖున ఈ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్మిక సంఘాలకు సంబంధించి కార్మిక చట్టాలను కూడా మార్చేసింది. కార్మిక చట్టాలు బదులుగా లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలను కూడా అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినప్పుడు కూడా దేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. అలా వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రామ్జీ పథకం పేరుతో దాన్ని మార్చేశారు. దీనివల్ల రానున్న కాలంలో ఇప్పుడు ఏదైతే ఉపాధి పొందుతున్నటువంటి గ్రామీణ ప్రాంత ఉపాధి పొందుతున్న కార్మికులకు సంబంధించి వాళ్ళ ఉపాధి రోజు రోజుకి తగ్గిపోయే పరిస్థితుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఉపాధి పథకాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశం నుంచి విడిపోతే తప్ప, బీజేపీ ప్రభుత్వం పోతే తప్ప ఈ దేశానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి రక్షణ లేకుండా ఉన్న పరిస్థితి ఈ ప్రభుత్వం దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రేపు 10వ తారీఖున మరి జైల్ భరో కార్యక్రమం నిర్వర్తించాలని 4 సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దేని గురించి అంటే ప్రధానంగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఏదైతే ఆ రోజు స్ఫూర్తితోటి ఈ రోజున ఈ 4 సంఘాలకు సంబంధించిన అంశాల మీద ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతున్నది. ఒకటి, కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను మార్చేసి 4 కోళ్లుగా మార్చడం జరిగింది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అదేవిధంగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తీసుకురావడం వల్ల, అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున 2016లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వాళ్ళ సమస్యల మీద కూడా హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన హామీ, రైతులకు ఇచ్చిన హామీని ఎందుచేత మీరు పునరాలోచన చేయరు, ఇచ్చిన హామీని అమలు చేయరు అనేది మేము సిఐటిగా కూడా డిమాండ్ చేస్తాం. అయితే ఈ దేశంలో ఉన్న ప్రజానీకం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. రైతాంగం సంబంధించి 2021లో ఢిల్లీ పురవీధుల్లోనే 540 రైతు సంఘాలు కలిపి ఉద్యమం చేస్తే ఆనాడు మోడీ గారు తల వంచి రైతాంగ పరిష్కారం చేస్తామని చెప్పి అన్నాడు. లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2010 అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వచ్చేమని చెప్పాడు, రైతుల ఆత్మహత్యలు నివారణ చేస్తాను, నేను రైతుల యొక్క స్థిరీకరణ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆనాడు చెప్పాడు. ఆయన ఈ రోజు కూడా చెప్పలే. అయితే రైతు సంఘం కోరుకోదు ఒకటే, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయమని చెప్పి రైతు సంఘం కోరుకుంటుంది. దాన్ని ఈ రోజు కూడా అమలు చేయలే. పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. అమెరికా లాంటి దేశాలు వ్యవసాయ రంగం 70% సబ్సిడీ ఇస్తున్నాయి. మన భారతదేశంలో 2% కూడా సబ్సిడీ లేదు. వ్యవసాయ రంగంలోని ఎరువుల మీద సబ్సిడీ తీసేసింది, పురుగు మందుల మీద సబ్సిడీ తీసేసింది, ఇతర మీద సబ్సిడీ తీసేసింది, అన్ని రకాల సబ్సిడీ చేస్తే ఇవాళ వ్యవసాయ రంగం అదోగతి పోలే పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగం కూడా జైలు బోర్డు కార్యక్రమంలో పాల్గొంటుంది. దీన్ని జయప్రదం చేయడం గురించి మేము కూడా దీంట్లో సిద్ధంగా ఉన్నాం. ప్రింటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బీవీఆర్ కళాకేంద్రం సహాయ కార్యదర్శి పిటి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు స్థానిక డిఎస్ చెరువు బుద్దాల కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాత్రి బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల రామారావు ఆధ్వర్యంలో వేడుకగా జరిగాయి. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బుద్దాల రామారావు ఆధ్వర్యంలో పిటి వెంకటేశ్వరను ఆయన అభిమానులు, స్నేహితులు ఘనంగా సన్మానించి బర్త్డే కేక్ కట్ చేయించారు. పిటి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణవల్లభ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి వారికి ఆర్థిక సత్కారం నిర్వహించారు. అదేవిధంగా బీవీఆర్ కళాకేంద్రానికి అవసరమైన మైక్ సెట్ నిమిత్తం 25,000 రూపాయలు పిటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. అనంతరం కళాకారులను సత్కరించారు. బుద్దాల రామారావు మాట్లాడుతూ కళాకేంద్రం నిర్వహించే కార్యక్రమాలకు తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న పిటి వెంకన్న ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడి ఎంఈఓ2 రామకృష్ణ, లింగంపల్లి గాంధీ, కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, కృష్ణ భవానీ, మానవతా రాజేంద్ర, మేనా నానాజీ, బీవీఆర్ కళాకేంద్రం సభ్యులు పాల్గొన్నారు. మరి తమ్ముడు నిండు నూరేళ్ళు శతవసంతాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సకుటుంబంగా సంతోషంగా వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతున్నాను. అలాగే కళాకేంద్రం సభ్యులందరూ కూడా కార్యక్రమానికి మటుకు కొంచెం సకాలంలో ఇచ్చేస్తే 9:30కి ఎవరైనా కాడికి వెళ్ళిపోతే మన కార్యక్రమాలని ఆనందంగా వాళ్ళు వీక్షిస్తారు. మరుసటి కార్యక్రమానికి పిలిచినా కూడా వాళ్ళు ఆనందంగా వస్తారు. మన దగ్గర ఇదొక అపవాదం ఉంది, కార్యక్రమాలు బాగా కలరిపోయేదాకా 12 దాటుతున్నాయని. దాన్ని కొంచెం విరామంగా సాధ్యమైనంత వరకు కరెంటు పవర్ కట్ ఉంది కాబట్టి 5:30, 6 దాకా 6 నిమిషానికి మన కళాకారులు ప్రదర్శనలు ఇస్తూ ఉంటే జనం గ్యాదర్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే మాన్సర్ ప్రింటర్స్ అధినేతగా ఎన్నో కళా సంస్థలకి అన్నిటికీ అండదండగా, అందరికీ తల్లో నాలుగుగా, అజాత శత్రువుగా, పాపం వెలిగిన మనిషిగా మరి అతను అధిరామరమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు మరి మీరందరూ హృదయపూర్వకంగా విచ్చేసినందుకు అందరికీ నమస్కారం. పార్టీ మిత్రులకి, సిటీ కేబుల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ప్రదర్శించినటువంటి చిన్నారులకి, వారి తల్లిదండ్రులకి, అలాగే వర్షిణి సాయికి, బృందానికి, రమేశ్వరి మేడంకి, అలాగే మా బుర్రకథ కళాకారులు కూడా చాలామంది ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. మీ సేవా తత్పరత అనన్య సామాన్యం. చిన్న ప్రెస్ దగ్గర నుంచి ఆయన వృత్తిరీత్యా మరి ప్రింటర్ అయినా ఏనాడు దీని మీద ఉన్న శ్రద్ధ దాని మీద పెట్టి ఉన్నాడు ఏమో అనుకుంటున్నాను. లేదంటే వాళ్ళు తాడేపల్లిలో అత్యంత గొప్ప ప్రెస్గా ఈయనే ఉండాలి. అయినా భగవంతుడు లోడ్ చేయలేదు. మరి పెద్దలు బుద్దాల వెంకటరామారావు గారి సాహచర్యంలో ఒక తమ్ముడుగా ఆయన అనుసరిస్తూ ఏ కార్యక్రమం జరిగినా వెంకన్న గారు లేకుండా కార్యక్రమం జరగదు, వెంకన్న గారి ప్లానింగ్ లేకుండా జరగదు, వెంకన్న గారి ప్రొడక్షన్ లేకుండా జరగదు. ప్లానింగు, ప్రొడక్షన్, ఎగ్జిక్యూషన్ అనేవి ప్రధానంగా ప్రతి కార్యక్రమానికి గొప్ప విషయాలు. ఆ విషయాలన్నీ కూడా పుణికిపుచ్చుకొని గత 30 సంవత్సరాల నుంచి ఈ బీవీఆర్ కళాకేంద్రానికి మన రామారావు గారు ఒక పెట్టయితే
శ్రీకృష్ణదేవరాయలు లాంటి పెద్ద మనిషి అయితే ఆయన ఆస్థానంలో అక్షత గజాల్లో ఒక దిగ్గజంగా ఆయన ఉన్నారు. మాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదవాళ్ళు చూసుకుంటూ మా గురుదేవులు కృష్ణమాచార్య గారు, వల్లభాచార్య గారు వాళ్ళ ఇద్దరి పేరు మీద నేను ట్రస్ట్ పెట్టి ఈ కార్యక్రమం ట్రస్ట్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఇది వార్షికోత్సవంగా ప్రారంభించి ప్రతి సంవత్సరము 7వ తారీఖు 8వ నెల ఒక కార్యక్రమం చేయాలనే సంకల్పంతో మా అన్నయ్య గారి బుద్ధాల రామారావు గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ ప్లానింగ్ అంతా మా అన్నయ్య గారి ఆశీస్సులతోనే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, మా అన్నయ్య గారు ఆహ్వానం పంపించిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్పుకున్నాను. ఈ చిన్నారికి ఆశిస్తూ భవిష్యత్తు జీవితాన్ని నిర్ణయించే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఓ ప్రణాళిక ప్రకారం చదవాలని విద్యార్థులకు పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ ఉద్బోధించారు. ఆయన శుక్రవారం దర్శిపర్రు జడ్పీ హైస్కూల్ను సందర్శించారు. విద్యార్థుల ఎన్రోల్మెంటు, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం బడి భోజనాన్ని రుచి చూశారు. పాఠశాల హెచ్ఎం కేవీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. బేమడోలు గ్రామదేవతలకు గ్రామస్తులు శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా సారె సమర్పించారు. స్థానిక సొసైటీ, ఆంధ్ర బ్యాంక్, మానస స్కూల్ వీధులు, రావిచెట్టి సెంటర్కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామదేవతలు శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మధ్యరవమ్మ, పోతురాజు బాబులకు ఎడ్లబండ్లు, కావిళ్లతో సారెను ఊరేగింపుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాలుస్తూ గ్రామదేవతల ఆలయానికి సారె తీసుకువచ్చారు. అమ్మవార్లకు చీరలు, గాజులు, పండ్లు, స్వీట్లు, పానకం తదితరాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఆషాఢం సందర్భంగా గ్రామదేవతల సారె సాంప్రదాయాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో యలమర్తి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు, యలమర్తి రవీంద్ర కుమార్, కరుటూరి ప్రసాద్, కమ్మ పద్మావతి, కోడూరి దుర్గా, బండ్రెడ్డి కవిత తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా భీమడోలు గ్రామ దేవతలైనటువంటి మరి గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, మధ్య అమ్మమ్మ తల్లి, మరి పోతరాజు తండ్రులకి ఆషాఢ మాసం కావిళ్ళు అనే కార్యక్రమంలో మన గ్రామానికి చెందిన మరి మహిళలు సుమారు 70 మంది పైగా అందరూ కూడా చక్కగా అమ్మవారికి అలంకరణ చేయడం, అమ్మవారికి ఆషాఢ మాసం కావిడి తీసుకొచ్చి ఘనంగా ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భీమడోలు గ్రామ దేవతలైన అమ్మవార్లు గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, మద్రమ్మ తల్లి, పోతురాజు తండ్రికి ఆషాఢ కావిడి చారి పట్టుకు రావటం జరిగింది. అందరూ ఐక్యమత్యంగా ఉండి పట్టుకు రావటం జరిగింది. కులాలకు అతీతంగా తీసుకురావటం జరిగింది. కన్నుల వైభవంగా ఎడ్ల బండి మీద సన్నాయి మేళంతో అమ్మవార్లకి సాంప్రదాయబద్ధంగా ఆషాఢ మాస కావిళ్ళు ఇవ్వటం జరిగింది. అమ్మవార్ల ఆశీస్సులు కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలో అలంపురం గ్రామంలో టీబీఆర్ సైనిక్ స్కూల్లో శనివారం వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నిషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యసన విముక్తి ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశ భవిష్యత్తుకు యువతే ఆధారమని, యువతకు సరైన దిశానిర్దేశం, ఆత్మవిశ్వాసం, సానుకూల జీవన విలువలు అందించడం అందరి సమిష్టి బాధ్యత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఏగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గంజాయి విక్రయించే వారి సమాచారం అందించే వారికి 10,000 రూపాయల నగదు బహుమతి అందిస్తామని అన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, గంజాయి విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీబీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ రవి, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ జీతకొడ తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, పుల్లాబాబి, కట్టుబైన కృష్ణప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, వీర్లకృష్ణ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పసుమర్తి రామలక్ష్మణ్, చాపల రమేష్, మద్దాల మణికుమార్, బ్రహ్మకుమారిలు, రమాక్కయ్య, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ భారతదేశాన్ని ఇంత ధైర్యంగా మన ఇంట్లో కూడా పలుకోలేని పరిస్థితి. ఇవాళ అంత ధైర్యాన్ని కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు యూత్ని కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు చేసి ఇతర దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టి పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసి పాటు చేసి ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని 10 మందికి మీరు షేర్ చేయాలి ఈ విషయంగా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తాగిన వాళ్ళు చాలామంది దాంట్లో ఉన్నారు. దానికి డబ్బులు కూడా విదేశాల నుంచి కూడా డబ్బులు వచ్చి మన భారతదేశాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు చేసి సంస్కరణలకి చాలామందికి ఎక్కువ. ఇవాళ మనం చెప్పేది ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో నాకు తెలీదు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకులదే కాదు, తల్లిదండ్రులదే కాదు, విద్యార్థులే కాదు, అందరూ కూడా మీ బాధ్యత ఇది. ఎవరైనా మన పక్క విద్యార్థి పాడైపోతే ఆ విషయాన్ని మగవాడు లేకుండా అక్కడున్న హెచ్ఎంకి కానీ ఆ తల్లిదండ్రులకు కానీ చెప్పవలసిన బాధ్యత మీరు తీసుకోండి. ఎవరు పాడవు. కానీ ఎవరు ఏంటంటే చెప్తే ఆడితో గొడవ ఎందుకు, మనకే ఆడు మన మీద తెలిసిపోద్దేమో అనే బాధ మీకు లేదు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ తాగినా ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి చెప్పండి. వాళ్ళ నుంచి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ శిక్ష పడే విధంగా ఎక్కడైనా గంజాయి స్టాక్ ఉంటే పట్టించిన వాళ్ళు కూడా ఇవాళ 10,000 రూపాయలు బహుమానాన్ని నేను అందజేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమాలని ఎక్కడితో ఆకుండా ఇవాళ టీబీఆర్ స్కూల్స్ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం. మరి అలాగే శశీస్ ఇంజనీరింగ్ కళాశాలలో పెట్టమని అక్కయ్య గారిని కూడా నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇక్కడున్న కాలేజ్ జూనియర్ కాలేజ్ కానీ అన్ని చోట్ల కూడా మనం ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఖచ్చితంగా తాడేపల్లి నుంచి మార్పుకి మనం ఒక సంకేతాన్ని పంపించినట్టు ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. దీనికి ఎలాంటి ఖర్చు అయినా ఎలాంటి బాధ్యత అయినా నేను స్వీకరిస్తాను. డిపార్ట్మెంట్ని కూడా మీతో పాటు ఇన్వాల్వ్ చేస్తాను. పోలీసులు కూడా ఇన్వైట్ చేద్దాం ఈసారి. వాళ్ళతో కూడా మనం అందరికీ మరి చెప్పిద్దామని కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ బ్రహ్మకుమారి తరపున రమాకే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మీరందరూ బాగా చదువుకోవాలి, మీ కుటుంబానికి ఆశాదీపంగా ఉండాలి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల్లో అంతా కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ప్రతి రూపాయి కూడా కష్టపడిన డబ్బు ఇది. కాబట్టి ఆ తల్లిదండ్రులు మీరు బాగా చూడాలంటే మీరు ఎలాంటి దేనికి బానిసలు అవ్వకూడదు. చదువుకు మాత్రం బానిస ఉండి చదువులో పోటీ పడడం తప్ప ఎదరోళ్ళ భవిష్యత్తును చూసి ఈర్ష్యపడడం లేకపోతే మన జీవితాలు పాటు చేసుకోవడం చేస్తే దానివల్ల మన నాశనం తప్ప వాళ్ళకేం అవ్వదు. కాబట్టి తోటి విద్యార్థిని చూసి నేర్చుకోండి, తోటి విద్యార్థిని చూసి పాడవకండి. ఈ రెండు మీ సూత్రాలుగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో వ్యసనాలు, డ్రగ్స్ లేకపోతే ఇంకోటి వ్యసనమో పొగాకో కాదు. ఇప్పుడున్న యువతకు ఉన్న వ్యసనం, మెయిన్ వ్యసనం సెల్ ఫోన్. మెయిన్ ప్రతి యువకుడు కూడా యువతి కూడా మీ చదువు టైంలో సెల్ ఫోన్ దూరంగా ఉండవలసింది. అది పెద్ద వ్యసనం. ఇవాళ సోషల్ మీడియాలో చూస్తుంటే ఈ రీల్స్ చూస్తూ ఎంతోమంది మరణంతో రీల్ తీసేటప్పుడు చూసేటప్పుడు మరి దానివల్ల చాలా ప్రమాదాలు. సెల్ ఫోన్కి బానిస అవడం కూడా ఒక వ్యసనం. అలా మీరు మీ కుటుంబాలకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ వ్యసన రహిత భారతదేశం ఏర్పడడానికి మీ సొంత సహకారం. ఎందుకంటే ఇప్పుడు కాలేజీల్లో, స్కూల్స్లో, హై స్కూల్స్లో వివిధ రకాల జనం ఎంటర్ అయిపోయి వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ సొమ్ము కోసం పిల్లల్ని పాడు చేసే విధంగా చాక్లెట్లో కానీ మీ తినే వస్తువులో కానీ ముందు లైట్గా కలిపి ఈ మదక ద్రవ్యాలను అలవాటు చేయడం జరుగుతుంది. దయించి అందరూ తెలుసుకోండి. మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి. మీది మంచి భవిష్యత్తు మీరు అందరికీ చెప్పండి. ఇక్కడ ఉన్న అందే కాదు, ఈ దేశం, నియోజకవర్గం, రాష్ట్రం అందరికీ తెలియాలనే ఈ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం ప్రారంభించినందుకు నేను ముందుగా బ్రహ్మకుమారి వారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి ప్రయోజకులయ్యి మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నత స్థానంలో ఉండాలని, ఈ దేశ అభివృద్ధిలో మీరు భాగం అవ్వాలని, మీ తల్లిదండ్రులు ఆశ విధంగానే మీరు మంచి వృత్తిలో ఉండి వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఉండాలని, ఈ వ్యసనాలకు బానిస అవ్వద్దని, ఎవరైనా అవుతుంటే చూసి వాళ్ళని వారించే విధంగా మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని. అయితే పిల్లలకి ఎందుకోసం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము అంటే, పిల్లలే మీ ఇంట్లో ఉన్న తండ్రిని మార్చగలిగే శక్తి మీద ఉంది. ఒకసారి ఒక చిన్న అమ్మాయి డ్రగ్స్ ఏంటో తెలుసుకుంది, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుని, డాడీ నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మీరు లేకపోతే ఉండలేను అని చాలా ఏడుస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ డాడీ అన్నది, ఏంటి నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను లేకపోతే ఉండలేనని అంటున్నావు ఏంటి అని అంటే, లేదు డాడీ, డ్రగ్స్కి మీరు అలవాటు పడిపోయారు కదా, ఈ అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి ఎక్కువ సమయం జీవించరు, కాబట్టి మీరు లేకపోతే నేను ఉండలేను. తర్వాత వాళ్ళ తండ్రి చాలా రియలైజేషన్ అయ్యి, తప్పకుండా నేను మానుకోవాలి, నేను ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్లయితే మా కుటుంబం ఎలా అయిపోతుంది, మా పిల్లలు కూడా నేను లేకపోతే ఎలా అయిపోతారు, అనాథలు అయిపోతారు అని. అప్పుడు అతనిలో ఒక మంచి మార్పు వచ్చిందనమాట. ఆయన డ్రగ్స్ నుంచి వదిలేస్తాడనమాట. పెంటపాడు మండలం ఆకుతీగపాడు మాజీ సర్పంచ్ దాసం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆకుతీగపాడు గ్రామంలో తాడేపల్లిగూడెం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆకాశం హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఠాగూర్ హాజరై వైద్య సేవలు అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ కొనతాల వెంకట్రావు, కొల్లూరి పండు, తాడి సత్యబాబు పాల్గొన్నారు. స్థానిక 6వ వార్డ్ ఇందిరానగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి సారె అందజేశారు. ఆలయ ధర్మకర్త కొటారి సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు, కోడలు స్వామినాయుడు, కనకదుర్గ ఆధ్వర్యంలో ఈ సారె కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. శ్రీ విజయదుర్గ అమ్మవారి సారే కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్నది. 6-11 వార్డుల్లో ఈ యొక్క సారిని ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మహిళా భక్తులతో సహా సమర్పించడం జరుగుతుంది. ఈ విజయదుర్గ ఆలయాన్ని గత 50 సంవత్సరాలుగా కొటారి సత్యనారాయణ గారు, వారి కుమారులు స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు, కార్తీక మాసంలో 5-6 వేల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జగన్మాత ఈ ప్రదేశంలో వేయించేసినటువంటి రోజు నుంచి కూడా అన్న వస్త్రాలకు కానీ, పిల్లల విద్యలకు కానీ, ఆరోగ్యాలకు కానీ అందరికి కూడా ఆమె అడగగానే వరాలు ఇచ్చి కల్పవల్లి ఆ జగన్మాత ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలాంబపురం గ్రామం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంకు ప్రజ్ఞ స్కూల్ డైరెక్టర్ బండి రామస్వామి దంపతులు బండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తుల సౌకర్యార్థం టాటా వోల్టాస్ వాటర్ డిస్పెన్సర్ బహుకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ అన్నంనేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ పైలు శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామదేవత బలుసులమ్మ గుడికి కూడా వాటర్ ఫిల్టర్ అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజులు పాల్గొన్నారు. కుంచనపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పళ్ళెం, శతగోపం బహుకరించారు. పెంటపాడు మండలం బోడపాడు కొత్త కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ వరసిద్ధి వినాయకుని గుడికి టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ నుండి 10 లక్షల రూపాయల నిధులు మంజూరై ఉత్తర్వులు, చెక్కును శనివారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ సభ్యులు గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పొల్లాబాబీ, జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, మట్టా సత్యనారాయణ, రాంబెరికల బాలమురళి, కృష్ణ, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ఆధ్వర్యంలో పెదతాడేపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం తాడేపల్లిగూడెం ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
డాక్టర్ కె పృథ్వీరాజ్ కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్ విద్యార్థులు ఉపాధ్యాయులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కె శ్రీనివాస్ సైకాలజిస్ట్ మానసిక ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి రాజారావు, ఉపాధ్యాయులు ఎస్ ఆనంద్, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, నవరత్నం మరియు ఆశా వర్కర్ పాల్గొన్నారు. పర్సిస్టెంట్ లో మూడ్ అంటే బాగా దిగులుగా ఉండడం, అంటే ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నాం అనుకో ఇలా ఉంటాం, బాగా దిగులుగా ఉన్నాం అనుకో అలా చూస్తూ ఉంటారు అన్నమాట. దిగులుగా ఉంటారు, ఎప్పుడు డల్గా ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చూసినా వాడి మొహం చూడగానే వాడి మొహంలో అనిపిస్తుంది. మామూలుగా ఉన్నాడు అనుకో వాడి మొహం ఏంటంటే 100 వాట్స్ లైట్లా ఉంటుంది. ఎప్పుడన్నా డిమ్ లైట్ చూసారా, లైట్ అలా డల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాగున్నాడు కాస్త ఈ పేరు చూడండి అంత లాగా వెళ్ళిపోతుందా, ఇలా ఉంటే హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడైతే డల్గా ఉన్నాడు అనుకోండి, దిగులుగా అలాగా డల్గా ఉన్నాడు అనుకోండి, వాడు డిప్రెషన్తో కొంచెం ఉన్నాడు. మరి అయితే ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా డల్గా ఉంటారు సార్, వీళ్ళందరూ డిప్రెషన్తో ఉన్నట్ట అంటే, డిప్రెషన్ ఉన్నదంటే కనీసం 2 వారాల కంటే ఎక్కువ రోజులు వాడు అలా డల్గా దిగులేగా ఉంటారు. అదేనా? స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ చింతామణికి శనివారం సాయంకాలం శ్రీహరి సర్వోత్తమ భజన మండలి కన్వీనర్స్ అతమూరి మాధవి, రాణి నేతృత్వంలో శ్రీకృష్ణ భజన మండలి తిరువీధుల అనిత, నక్కా రామలక్ష్మి నేతృత్వంలో వారి నివాసముల నుండి 100 మంది భక్తులు ఊరేగింపుగా బయలుదేరి మందిరంకు వచ్చి అమ్మవారికి సారె తీసుకువచ్చారు. చలివిడి, పానకం, వడపప్పు, చీరలు, జాకెట్ ముక్కలు, స్వీట్స్, అన్ని రకముల పదార్థములు నివేదన చేసి వితరణ చేశారు. ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ శర్మ భక్తులందరికీ గోత్రనామాలతో పూజలు చేసి పదార్థాలు నివేదన చేసి మహామంగళ హారతి, నక్షత్ర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు నేతృత్వం వహించారు. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మన మహిళలందరూ కూడా, ముత్తైదులందరూ కూడా మన చింతామణి అమ్మవారికి చింతలు తీర్చే తల్లి అని ఇప్పుడే చెప్పారు. అందరికీ చాలా సౌభాగ్యాలు ఇచ్చే తల్లి కాబట్టి ఆవిడికి మనం ఇచ్చేది చాలా 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 తక్కువే లెక్కలు. అది అందుచేత అమ్మవారికి ఆషాఢ మాసం మనం ఇంత ఘనంగా మన చేత ఇంతలా చేయించుకునే ఆ తల్లికి మనం ఎంత చేసినా కూడా చాలా చాలా తక్కువ. అందుచేత శ్రీ కృష్ణ యోగ ధ్యాన మందిరం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చక్కగా ఇది ముత్తైదులందరితో ఎంతోమంది మహిళలు ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఆవిడ ఆశీస్సు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢ మాసం అమ్మవారికి సారి ఎందుకు సమర్పిస్తారు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ దయ వల్ల పాడి పంటలు చక్కగా ఉండి ఏ రోగాలు లేకుండా చక్కగా సౌభాగ్యవతితోటి నిండు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి అందరూ కోరుకోవడానికి సారిని సమర్పిస్తాం ఆషాఢ మాసం. అయితే ఇక్కడ చింతామణి యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, చింతామణి అమ్మవారు అంటే చింతలు తీర్చే తల్లి. అందువల్ల చింతలు తీర్చడానికి ఆవిడ మణిలాగా ప్రకాశిస్తుంది కాబట్టి చింతామణి అమ్మవారు అని పేరు వచ్చింది. అందువల్ల అందరూ కూడా ఆషాఢ మాసం అంటే ఆడవాళ్ళ మాసం. ఈ ఆడవాళ్ళు అందరూ కూడా సారిని సమర్పిస్తే ఒక స్త్రీకి ఇంకో స్త్రీ ఇచ్చే గౌరవం, ఆ మర్యాద. అందువల్ల కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా 18 శక్తిపీఠాలు ఉన్నాయి మనకి. 18 శక్తిపీఠాల్లోనూ అమ్మవార్లకి ఆషాఢ మాసం సారిని సమర్పిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 120 మంది జంటలు పాల్గొని కళ్యాణంను తిలకించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలో గల శ్రీ శ్రీనివాస రామాలయం నందు శనివారం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఎడవల్లి వెంకటరమణ పూర్ణ దంపతులచే ప్రసాద వితరణ జరిగింది. స్వామివారికి గజమాల, మధ్యాహ్నం అన్న సమారాధన డిఎస్ యువసేన దోలం సాయి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు ఉదయం స్వామివారికి నైవేద్యం మహాప్రసాద వితరణకు సహకారం శ్రీ ఎడవెల్లి వెంకటరమణ, శ్రీమతి పూర్ణ దంపతులు, అలాగే స్వామివారికి కండువాదండ, గజమాల మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి విశ్వనేత్ర యూత్ డిఎస్ యువసేన దోలం సాయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. వారి కుటుంబ సభ్యులచే వారికి వారి కుటుంబానికి కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీరామచంద్రమూర్తి, జ్ఞాన సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉండాలని, సాయి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఒక శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. పడాల గ్రామ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏరియాకు వెళ్లే పంటకాలువ రహదారిపై కల్వర్ట్లు నిర్మించాలంటూ రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు ఇరిగేషన్ ఉన్నతాధికారికి విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి నుండి శ్రీరామ్ నగర్కు వెళ్లే రహదారి 3 పంట బోధుల మధ్య ఉందన్నారు. నివాసితులు ఈ రహదారిలో వెళ్లుటకు తరచూ ప్రమాదానికి గురవుతున్నారని ఆయన తెలుపుతూ నివాసితుల ప్రాణాలను కాపాడాలంటూ అందుకుగాను పంటకాలలపై కల్వర్టు నిర్మించాలని ఆయన ఇరిగేషన్ అధికారులకు, జిల్లా కలెక్టర్, గ్రామ పంచాయతీలకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు పట్టణం పరిధిలో గల సుమారు 50 సంవత్సరాల క్రితం రజకులకు కేటాయించిన రాళ్ల చెరువుని రజక సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. గతంలో ప్రతి సంవత్సరం దోబీ గార్డ్స్కు నిధులు మంజూరు చేసేదని, దాని ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రజక విశ్రాంతి భవనాలు మరమ్మతులకు 3 లక్షలు, దోబీ గార్డ్స్కు 10 లక్షలు ఇచ్చిన జీవో ప్రకారం త్వరలో ఆ నిధులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇవ్వాలని జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య విజ్ఞప్తి చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్స్ నినాదంతో ఆగస్టు 10న దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరులో రైతుల జైల్ భరోను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి జైల్ భరో విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 10న ఏలూరులో జరిగే జైల్ భరో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు, పాడి రైతులు పాల్గొన్నారు. ప్రధానంగా స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా అనే పేరుతోటి బ్రిటిష్ వాడి దేశాన్ని నుంచి పారిపోండి అని చెప్పేసి ఆ రోజు క్విట్ ఇండియా నినాదం స్వాతంత్రోద్యమం జరిగింది. కానీ ఈరోజు అదే స్ఫూర్తితో రైతుల వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే వ్యవసాయంలో రైతుల సంపదని ఇవాళ కార్పొరేట్ కంపెనీలు లూటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లూటి నుండి వ్యవసాయాన్ని కాపాడాలి, రైతును రక్షించాలనే ఉద్దేశంతో క్విట్ కార్పొరేట్స్ అనే నినాదంతో ఈరోజు క్విట్ ఇండియా స్ఫూర్తితో అయితే ఆగస్టు 9వ తారీఖున ఆదివారం కావడంతో ఆగస్టు 10వ తారీఖున జైల్ భరో కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆగస్టు 10వ తారీఖున ఏలూరులో పెద్ద ఎత్తున క్విట్ ఇండియా స్ఫూర్తితో రైతులు, కార్మికులు అందరూ కలిసి జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జైల్ భరో కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 10వ తారీఖున జైల్ భరో కార్యక్రమం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను రక్షించుకునేదానికి, అలాగే అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి ఈ దేశాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేదానికి ఈ జైల్ భరో జరుగుతూ ఉంది. ఈ జైల్ భరో కార్యక్రమానికి రైతులందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క వ్యవసాయ రక్షణ కోసం రైతులందరూ కూడా 10వ తారీఖున పెద్ద ఎత్తున ఏలూరులో జైల్ భరో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.